హలో అండి, వెల్కమ్ టు లిట్విక్స్ వరల్డ్. ఈరోజు అయితే టమోటా కర్రీ చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ కూడా ఇందులోకి ఒక్కటి మిస్ చేస్తే అసలు కర్రీనే కాదండి. అసలు ఆ ఫ్లేవర్ కూడా మనకి అస్సలు తగలదు. ఏం లేదు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెనం హీట్ చేసుకొని అందులోకి ఒక 3-4 టేబుల్స్ వరకు ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉండి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అండ్ ఒక ఆనియన్ ఇలా పొడుగు చిలుకలు కట్ చేసుకొని బాగా అలా 2 టైప్స్ ఫ్రై చేసి, అండ్ ఒక 3 పచ్చిమిర్చి పొడుగు చీలికలు చూసారా ఈ విధంగా. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఇలా చిన్న చిన్న ముక్కలు ఇందులోకి వేసేసుకోవడమే. టమోటాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ బాగా కింద నుంచి పైకి బాగా కదుపుతూ ఆనియన్స్ ఇలా బాగా పైకి రావాలి. టమోటాలన్నీ కొద్దిగా లోపలికి పోవాలి. ఆల్మోస్ట్ అంటే ఎమిరిపోతుంది అనుకో ఆ హీట్కి టమోటాలు బాగా. అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ మనం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి స్కిప్ చేశాను. వెల్లుల్లి పొడి అనేది ఫైనల్లో వేస్తామనేసి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కంటే మనకి ఈ రాళ్ళ ఉప్పే ఎక్కువ టేస్ట్ అనేది ఇస్తుంది. సో నేనైతే ఈ రాళ్ళ ఉప్పుని ప్రిఫర్ చేస్తాను. ఈ టమోటా కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ సాల్ట్ అంతా బాగా టమోటాలు పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మధ్యలో కూడా టమోటాలని బాగా నుజ్జు చేయాలి. అంటే ఏమంటారు, మ్యాష్ చేయాలి. అండ్ కొద్దిగా పసుపు. టమోటాలోని వాటర్ అంతా ఆల్మోస్ట్ బయటికి బాగా వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా. మనం చపాతీ కాంబినేషన్లోకైనా, వేడి రైస్లోకైనా అండ్ పూరీలో కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. నాకు తెలిసి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైనా కూడా దీన్ని ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఈ టమోటా కర్రీ తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉడకబెట్టుకోవాలి. అండ్ మూత పెట్టేసి మళ్ళీ ఎలా ఉందో ఒక 2 మినిట్స్ తర్వాత చూడాలి. చూసారా వాటర్ అంతా ఇలా అయితే బయటకు వచ్చేసింది టమోటాలో నుంచి. అండ్ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. టైం ఎక్కువసేపు ఏం పట్టదు, చాలా ఈజీనే. ఒక 6 to 7 మినిట్స్ అంతే గ్యాప్. ఆ వాటర్ కూడా ఆల్మోస్ట్ ఇంకిపోతాయి. టమోటాలని మనం మధ్యలో ఇలా ఏమన్నా పెద్ద ముక్కల్లాగా అనిపిస్తే మనం ఇలా మ్యాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ అంతా బాగా గుజ్జు అయిపోతుంది బాగా. చూసారా అండి, వాటర్ కూడా కొద్దిగా ఇందులో ఇంకిపోతుంది బాగా. అంతా చేసుకుంటున్నాయి టమోటాలు. అంతే, జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్. నా ఛానల్ ఇంకా మీ వరకు రాకపోతే, నా ఛానల్ మీ వరకు వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కన్సిస్టెన్సీ అయితే చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ అయితే అంతేం బాగా అనిపించదు, మీడియంగా ఉండాలి. సో ఈ కారం పొడి, ధనియాల పొడి అంతా ఫ్లేవరు టమోటాలకి బాగా పట్టేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఈ కర్రీకి టేస్ట్ ఏంటా అంటే ఏం లేదు, చాలా సింపుల్. కొబ్బరి, తెల్లవాయి, ఎండు కొబ్బరి మనం మిక్సీకి పట్టుకొని వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను, అది స్కిప్ చేశాను వీడియోలో. ఎండు కొబ్బరి, తెల్లవాయి ఫ్లేవరు ఇదేనండి దీనికి మెయిన్. ఇది పడితే కానీ రుచి మామూలుగా ఉండదు.
కారం పొడి కూడా యాడ్ చేస్తారు ఈ కొబ్బరి పొడిలోకి. మనం ఆల్రెడీ కారం పొడి వేసేసుకున్నాం కాబట్టి నేను ఈ 2 మాత్రం మిక్సీ పట్టుకున్నాను. అంతే, సింపుల్ ప్రాసెస్, ఏం లేదు హంగామా కూడా ఇందులోకి. మనకు ఎప్పుడైనా పుల్లగా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా చేసేసుకుందాం అబ్బా, మన ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేనప్పుడు, టమోటాలు పచ్చిమిరపకాయలు ఇలా ఉన్నాయి అనిపించినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే, నా ఛానల్ ఇంకా మరొకసారి మీ వరకు రాకపోతే, నా ఛానల్ మీ వరకు వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. అండ్ దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.